దేవుడు అండి మనల్ని చూచుచున్న దేవుడు. ఆయన మన ప్రతి పరిస్థితిని చూస్తాడు. ఆయన దగ్గర కనబడనిది అంటూ ఏది లేదు. ఇది దాచిపెడదాం, ఆయనకి తెలియదేమో అన్నది అంటూ ఏది లేదు. సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. అందరూ మనం మాట్లాడితే వినగలరు, మనం చేస్తే చూడగలరు. కానీ మన దేవుడు మనం ఆలోచిస్తే కూడా చూడగలిగిన దేవుడు మన దేవుడు. మన ఆలోచనలు కూడా ఆయన ఎరుగును. ఎవరైనా నన్ను చూస్తున్నారా, నేను ఇంత కన్నీరు కారుస్తున్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, ఎండిపోయిన స్థితిలో ఉన్నాను, నేను నీ స్థితిని, నీ పరిస్థితిని, ఇది అసాధ్యము అన్న పరిస్థితిని సాధ్యపరిచే దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో, దేవుడు చూస్తున్నాడమ్మా. ఆయన ఎండిపోయిన నీ స్థితిలో ఆయన జీవపు బొగ్గను పుట్టించబోతున్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రవహించే నీటి మూటని నీ జీవితంలో పుట్టించబోతున్నాడు. ఆగిపోయిన నీ స్థితిని మళ్ళీ ఆయన ప్రారంభించబోతున్నాడు. పాడైపోయిన నీ స్థితిని ఆయన మళ్ళీ బాగు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన చూశాడు, ఆయన చూస్తున్నాడు. మన దేవుడు చూస్తాడు, మన దేవుడు వింటాడు, మన దేవుడు మాట్లాడతాడు. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన జరిగినవి చూస్తాడు, జరిగిపోయినవి చూస్తాడు, జరుగుతా ఉన్నవి చూస్తాడు, జరగబోయేవి కూడా చూసేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో గతాన్ని చూశాడు, నీ జీవితంలో ప్రెజెంట్ ని చూస్తున్నాడు, నీ జీవితంలో ఫ్యూచర్ కూడా చూసేశాడు ఆయన. మనం దేనికి భయపడిన అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు. అయ్యో తర్వాత ఏంటి, నీ పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ధైర్యంగా ఈ మాట చెప్పండి, నా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా.